విష్ణుమూర్తి ధరించిన గుర్రంతల కలిగిన రూపం గురించి హయగ్రీవ అవతారం వెనుక ఉన్న కథ మరియు దాని ప్రాముఖ్యత ఈ వీడియోలో చూద్దాం. శ్రీ హయగ్రీవ అవతారం జ్ఞానానికి అధిపతి. శ్రీ హయగ్రీవ అవతారం జ్ఞానానికి అధిపతి. హయగ్రీవ అవతారమనేది విష్ణుమూర్తి యొక్క ముఖ్యమైన మరియు పవిత్రమైన రూపాలలో ఒకటి. హయ అంటే గుర్రం, గ్రీవ అంటే మెడ లేదా తల. ఈ రూపంలో స్వామికి గుర్రంతల ఉంటుంది. ఆయన ప్రధానంగా జ్ఞానానికి, విద్యకు, వివేకానికి అధిపతిగా పూజలందుకుంటారు. హయగ్రీవ అవతారానికి కారణం దైత్యులచే వేదాల అపహరణ. హయగ్రీవ అవతారం ప్రధానంగా వేదాలను కాపాడటానికి, తిరిగి తీసుకురావటానికి ధరించబడింది. కథా నేపథ్యం: సృష్టి ఆరంభంలో బ్రహ్మదేవుడు నిద్రపోతున్నప్పుడు ఆయన నోటి నుండి 4 వేదాలు ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదాలు జారి క్రింద పడ్డాయి. మధు కైటభులు. ఆ సమయంలో మధువు, కైటభుడు అనే 2 భయంకరమైన రాక్షసులు ఆ వేదాలను దొంగిలించి వాటిని తీసుకెళ్లి సముద్ర గర్భంలో దాచారు. సృష్టికి ఆటంకం. వేదాలు లేకుండా బ్రహ్మదేవుడు సృష్టికార్యాన్ని కొనసాగించలేకపోయాడు. దాంతో సృష్టి మొత్తం ఆగిపోయి జ్ఞానం లోపించి అంధకారం అలుముకుంది. విష్ణుమూర్తి ప్రార్థన. బ్రహ్మదేవుడు, దేవతలు కలిసి వేదాలను తిరిగి తీసుకురావాలని మహావిష్ణువును ప్రార్థించారు. అప్పుడు విష్ణుమూర్తి తన అద్భుతమైన జ్ఞానశక్తిని ప్రదర్శిస్తూ గుర్రంతలతో, తెల్లటి శరీరంతో, 4 చేతులతో కూడిన దివ్యమైన రూపాన్ని కరించారు. ఆయన చేతులలో శంఖం, చక్రం, గద మరియు అభయముద్ర ఉంటాయి. వేదాల పునరుద్ధరణ. హయగ్రీవుడు సముద్రగర్భంలోకి వెళ్లి మధుకైటభులతో ఘోరంగా పోరాడి వారిని సంహరించారు. అనంతరం ఆయన ఆ వేదాలను తిరిగి తీసుకువచ్చి బ్రహ్మదేవుడికి అప్పగించారు. ఈ విధంగా హయగ్రీవుడు సృష్టిని, జ్ఞానాన్ని పునరుద్ధరించారు. హయగ్రీవుడి ప్రాముఖ్యత: విద్యాబుద్ధులు. హయగ్రీవ స్వామిని పూజించడం ద్వారా విద్యార్థులు మంచి జ్ఞానాన్ని, మేధస్సును, జ్ఞాపకశక్తిని పొందగలరని ప్రగాఢంగా నమ్ముతారు. తిథి: ప్రతి సంవత్సరం శ్రావణ పౌర్ణమి రోజున, అంటే రాఖీ పండుగ రోజున హయగ్రీవ అవతారం జరిగింది అని చెబుతారు. అందుకే ఆ రోజున హయగ్రీవ జయంతిని జరుపుకుంటారు. జ్ఞాన సంపార్జన కోసం, విద్యలో విజయం సాధించడం కోసం హయగ్రీవ స్వామిని ఆరాధించడం హిందూ సంస్కృతిలో ఒక ముఖ్యమైన ఆచారం. లోకా సమస్తా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.